మంది సార్లు 3 కోట్ల మంది దేవతలు ఒక్కసారి వచ్చి ఇవాళ శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటారు. అందుకని ఇవాటి రోజు ఏకాదశి నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు 3 కోట్ల మంది దేవతలకి సర్వ ఆరాధనలు పూర్తి చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. నేను చెప్పట్లేదు, పురాణాలే మనకి అలాంటి వాగ్దానం చేస్తున్నాయి. గోదాదేవి కూడా ఏమని వాగ్దానం చేస్తుంది, మీరు ఇవాటి రోజున నారాయణ అని పిలవండి, రామ అని పిలవండి, నరసింహ అని పిలవండి, ఏ అవతారంలో ఏ నామంతో అయినా పిలవండి, ఖచ్చితంగా ఆశ్రిత వసులుడైన ఆ పరమాత్ముడు వచ్చి మిమ్మల్ని సంరక్షిస్తాడు. నరసింహ రూపంలో ఈ నరసింహ సింహం అనే ఫస్ట్ పెట్టిన పేరు దానికి సింహం వాయిస్ అని పెట్టాడు. ఈ సింహం వాయిస్ నుంచి రకరకాలుగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాడు. నరసింహన్ మేము చాలా ఎప్పటి నుంచో ఎరుగుతాం. ఆయన జాతకం తెలుసు, ఆయన విశేషాలు తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఏం చేయలేడో తెలుసు, అన్ని విషయాలు తెలిసినా కూడా ప్రతిదీ అధిగమిస్తూ ఆయనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో. ఆరోగ్యపరంగా కావచ్చు, తల్లి తండ్రి పరంగా కావచ్చు, భార్య పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు. వేరే వేరే వాళ్ళైతే కుంగిపోతారు, ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తారు. నరసింహ ఎప్పుడు దాని గురించి ఆలోచించాడు. సరే ఓకే ఇది ఇంతే, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, ఆ విధంగా ఎప్పటికప్పుడు తన స్టెప్ని తను నిర్ణయించుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఉద్యోగం ఉండదు, ఒకసారి హెల్తే సపోర్ట్ చేయదు, ఒకసారి వైఫే సపోర్ట్ చేయదు, ఒకసారి తల్లి అసలే సపోర్ట్ చేయదు. ఎందుకంటున్నానంటే వీళ్ళ కుటుంబ పరిస్థితులు ప్రతి విషయం నాకు ఫస్ట్ నుంచి కూలంకషంగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, చెప్పి అధికారం ఉందని చెప్తున్నాను. అయితే ఇందులో మా నోరి మధురబాబు గారు మాత్రం ఎందుకన్నాడు ఇందాక, తల్లి తండ్రి ఆశీర్వచనం ఉంటుందో లేదో, గురువు గారు ఆశీర్వచనం అయితే నాకు ఉంటుంది. నువ్వేం చేయలేకపోయినా, నీ జాతకం బాగాలేకపోయినా నువ్వు అనుకుంటే చేస్తావు. నాది కూడా ఎప్పుడు ఒకటే, జాతకంలో ఏం బాగాలేదో తెలుసుకోవాలి, దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలమో చేయాలి. గ్రహాలందరికీ బాగుంటే మనం ఇక్కడే ఉన్నాం. మనం కూడా దేవతల పక్కన కుర్చీ వేసుకుని ఆసనం మీద కూర్చుని ఉండేవాడు. మనకు కూడా గ్రహస్థితిలో అందరికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థానంలో బాగుండకపోవచ్చు, ఏదో ఒక దశ బాగుండకపోవచ్చు. ఆ దశ చాలు మనల్ని ఎంత పైకెక్కినా కూడా కింద తోసేయడానికి. ఆ ఒక్క దశ మనల్ని సర్వనాశనం చేసేస్తుంది. అయితే సర్వనాశనం చేస్తే చేయించనిస్తారా లేదా అనేది మీ సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నరసింహ దగ్గర నుంచి ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకనంటే నరసింహ ఇలాంటి ఫేసెస్ చాలా చూశాడు. మేము 5 ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఈ 5 ఏళ్లలో చాలా రకాల ఫేసెస్ చూశాడు. ప్రతి చోట చాలా సఫరే అయి ఉంటాడు. ఎందుకంటే చూస్తేనే మాకే సఫకేటివ్గా అనిపిస్తుంది, అందులో ఉండి దాన్ని అనుభవించే వాళ్ళకి ఇంకెక్కువగా ఉంటుంది. అయినా సరే మీ అందరినీ కూడగట్టుకుని వాళ్ళ భగవంతుడి యొక్క నామ కీర్తన చేయించాడు మీ అందరితోటి. మీరందరూ ఇంకేదో భక్తితో పాడాలనుకోవచ్చు, లేకపోతే టైం పాస్కైనా పాడాలనుకోవచ్చు, నాకు ఇష్టం కాబట్టి పాడాలనుకోవచ్చు, నేను భగవత్ ప్రాప్తి పొందాలి అని పాడాలనుకోవచ్చు. అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, మనం ఎవరిని ఏమనలేము. కానీ అందరు ఎవరి గురించి పాడారు? భగవానుడి గురించే పాడారు. రూపం ఏదైనా కానీ భగవానుడి గురించి ఏదో ఒక నామాన్ని సంకీర్తనం చేస్తూ పోయారు. ముక్కోటి ఏకాదశి రోజున చేసిన ఈ సంకీర్తనం వల్ల నరసింహ గోదా అయ్యాడు, సింహం కాస్త గోదా అయ్యి మీ అందరినీ భగవన్ నామ సంకీర్తనం చేసేలాగా ప్రేరణ చేశాడు. కాబట్టి మీ అందరికీ ఎలాగైతే పుణ్యం వస్తుందో, పాడినా పాడకపోయినా శ్రవణ భక్తి కూడా ఉంటుంది. మనకి 9 రకాల భక్తులు, 9 రకాల నవవిధ భక్తి మార్గాలు అంటారు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణ భక్తి కూడా చాలా విశేషమైనది. నీకు చేయడం రాకపోతే కనీసం శ్రవణం అయినా చేయంటారు, అంటే మనం వినడం అయినా చేయాలి అని. ఆ వినడం అయినా చేసినందువల్ల కూడా మనకి ముక్తి లభిస్తుంది. అంటే భక్తి అంటే అందరూ ఏమనుకుంటారంటే కూర్చొని బాగా జపం చేసేసి, తపస్సు చేసేసి, యజ్ఞయాగాది క్రతువులు చేసేసి ఏమేమో చేసేస్తేనే భక్తి ఏమో కాదు. మీరు భగవంతుడిని ప్రేమించగలగాలి. మీ పాటలో ప్రేమ ఉంటే మీ పాట అద్భుతంగా ఉంటుంది. మీ పాటలో మీరు భగవంతుడిని భక్తితో ఆరాధన చేస్తున్నారంటే మీలో ఆ ప్రేమ నమ్మకం ఉంటేనే. ఆ నమ్మకం ఉన్న చోట మీ పాట ఎప్పుడు అసలు సరస్వతీదేవి మీ నాలుక మీద తాండవం చేస్తుంది. అది మర్చిపోద్దు ఎప్పుడు. ఏదో పాడామో వెళ్ళిపోయామో కాకుండా ఎవరినైతే పాడుతున్నారో వాళ్ళని ఒక క్షణం మీరు మనసులో అనుకుంటే చాలు, వాళ్ళు మీ ముందు ఆ పాట పాడుతున్నంతసేపు నుంచుని ఉంటారు. ఇది గోదాదేవి వాగ్దానం చేయడమే కాదు, అనేక ఋషులు వాగ్దానం చేశారు. అంటే మనలో అంత సరెండరింగ్ ఉండాలి. సరెండరింగ్తో చేసిన ప్రతిదీ కూడా అధిక ఫలదాయకం. అలాగే సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం వల్ల మనిషి పిలిస్తేనే కదా భగవంతుడు వచ్చాడు. భగవంతుడు దేనికి ఆధీనం? మంత్రానికి ఆధీనం, ఇంకా దేనికి ఆధీనం కాదు.
కృష్ణుడు పరమాత్ముడు అంతటి వాడిని యశోదాదేవి కట్టేసింది అంటాము. యశోదాదేవి ఎవరు? మంత్రం. మంత్రానికి ఆధీనం కాబట్టి యశోదాదేవి మంత్రం కాబట్టి ఆవిడకి ఆధీనంలో ఉన్నాడు పరమాత్మ. లేకపోతే ఆయన ఎందుకు ఆధీనంలో ఉంటాడు? అలా మీరు పాడే ప్రతి పాట మంత్రమే, ప్రతి మాట మంత్రమే. అది కనుక మీరు అనుకుంటే మీరు ప్రతి చోట రాక్ స్టార్స్ అవుతారు. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. నరసింహయ్య వాళ్ళ గోదాలాగా చేసిన ప్రయత్నము ఆ పరమాత్ముడు నరసింహకి అనుగ్రహం ఇచ్చి ఇంకా ఇంకా వృద్ధి చేయాలని మేము మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాము. సభాముఖంగా కూడా కోరుకుంటున్నాము. మనోహర్ గారికి ఇలాగే 100 సంవత్సరాలు చక్కగా పూర్తి చేసుకుని ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, కీర్తితోటి, పేరు ప్రతిష్టలతోటి బాగుండాలని మనస్ఫూర్తిగా మంగళ శాసనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనేక మంగళ శాసనం. జై శ్రీమన్నారాయణ.